కనబడుతుంది చూడండి. 13th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పార్లమెంట్, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పార్లమెంట్, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పార్లమెంట్, హియర్ ఆల్సో డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే 4 క్వశ్చన్స్ పార్లమెంట్ నుంచి వచ్చే క్వశ్చన్ ఉన్నది. ఫస్ట్ క్వశ్చన్ 6 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ అదే 13th క్వశ్చన్ 2024 పేపర్ 2024 పేపర్లో ఒకటేమో రియల్ నెంబర్స్లోకి ఇచ్చిండు. రియల్ నెంబర్స్ ఏంటి? ఈ లాగరిథం ప్రాబ్లం ఇచ్చిండు, ఇర్రేషనల్ అనే ప్రాబ్లం. అంటే మనం ఏ టైప్స్, ఒకటి ప్రూవ్ దట్ ఇర్రేషనల్ ఒక క్వశ్చన్ ఆ టైప్ నేర్చుకోవాలి, లాగరిథం టైప్ నుంచి ఆ టైప్ నేర్చుకోవాలి, మిగతాది డ్రా ద పార్లమెంట్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పార్లమెంట్ నేర్చుకుంటే మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీ 100% చేసే అవకాశాలు ఉంటాయి. ఇది 13th క్వశ్చన్. అంటే ఫస్ట్ వచ్చే 6 మార్క్స్ క్వశ్చన్, 6 మార్కులు పక్కన పెట్టండి. నెక్స్ట్ 14th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద మోడ్. ఇందులో 14th క్వశ్చన్ కన్స్ట్రక్ట్ అండ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఇది ఎక్కడికి వచ్చింది? స్టాటిస్టిక్స్. దిస్ ఈస్ construct equilateral triangle means similar triangles. This question from similar triangles. And here this is also acute angle ABC if sin of a plus b minus c is equal to half and cos of b plus c minus a is equal to half, then find angle A, angle B, angle C. This is in trigonometry. కొంచెం ఇది డిఫరెంట్గా ఉందా? మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 14th క్వశ్చన్ కావచ్చు, ఇందులో 15th క్వశ్చన్ కావచ్చు, ఇందులో 15th క్వశ్చన్ కావచ్చు, ఇందులో 15th, ఇందులో 15th, ఇందులో 15th. ఏ క్వశ్చన్స్ కనబడుతున్నాయి? మీరు స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్ కనబడుతున్నాయి. అంటే ఒక క్వశ్చన్ కంపల్సరీ స్టాటిస్టిక్స్ నుంచి 6 మార్క్స్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. కానీ ఫస్ట్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటి? మోడ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ వచ్చింది కూడా మోడే, ఇక్కడ కనుక్కోమన్నది కూడా మోడే, ఇక్కడ కనుక్కోమన్నది కూడా మోడే, ఇక్కడ కనుక్కోమన్నది మీన్, ఇక్కడ కనుక్కోమన్నది మీన్. అంటే మీన్ మోడ్ నుంచి మనకి ఇప్పటి వరకు వచ్చినాయి క్వశ్చన్స్. మీన్ మోడ్ నుంచి మాత్రమే వచ్చినాయి. అంటే మీరు కనుక్కోవాల్సి ఇంకొక 2 పైన మీరు నేర్చుకోవాలి. ఏంటి? మీడియన్, ఓజీవ్ కర్వ్స్. ఓజీవ్ కర్వ్స్ దాదాపు ఇప్పటి వరకు మనకు రాలేదు ఈ క్వశ్చన్ పేపర్స్ 24, 23, 25 ఈ 3 రకాల క్వశ్చన్ పేపర్స్లో మాత్రం రాలేదు. అంతకుముందు వచ్చినాయి కావచ్చు కానీ ఇప్పుడైతే రాలేదు. ఓకేనా? ఇవి మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? పాలినామియల్స్, రియల్ నెంబర్స్ నేర్చుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్ ఏంటిది? స్టాటిస్టిక్స్ నేర్చుకుంటే ఇంకొక క్వశ్చన్ చేస్తాం. ఎన్ని 12 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక 2 మనం చేయగలం. ఇంకా 2 చేస్తే 6 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినట్టే 24 మార్క్స్ వస్తాయి మీకు. ఇందులో క్వశ్చన్ డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 3 కన్స్ట్రక్ట్ పేర్ ఆఫ్ టాంజెంట్స్. పేర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే టాంజెంట్ సీక్వెన్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఇందులో టాంజెంట్ సీక్వెన్స్ నుంచి అలాంటి క్వశ్చన్ ఉందా? లేదు. ఇందులో టాంజెంట్స్ నుంచి ఆ క్వశ్చన్ ఉందా? లేదు. ఇందులో టాంజెంట్స్ నుంచి ఆ క్వశ్చన్ ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? ఇందులో కూడా రాలేదు. అంటే ఇది ఒకటి డిఫరెంట్గా ఈ క్వశ్చన్ 16th క్వశ్చన్ ఉంది టాంజెంట్ సీక్వెన్స్ నుంచి. ఇది 15th క్వశ్చన్. 2 క్వశ్చన్లు వచ్చాయి. ఈ 6 పేపర్లు అబ్జర్వ్ చేస్తే 2 మాత్రమే మనకి ఇక్కడ టాంజెంట్ సీక్వెన్స్ నుంచి రావడం జరిగింది. అర్థమవుతుందా? అంటే టాంజెంట్ సీక్వెన్స్తో ఒక ప్రాబ్లం నేర్చుకోండి. బై లక్లో వచ్చిందంటే అది చేయొచ్చు. సరే, మరి దాని ప్లేస్లో ఒకవేళ అది రాకపోతే ఏమొస్తుంది? ఇంకో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కన్స్ట్రక్ట్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే సిమిలర్ ట్రయాంగిల్ నుంచి ఇచ్చిన క్వశ్చన్. ఇది మీకు చెప్పిన ఆల్రెడీ. సిమిలర్ ట్రయాంగిల్ ఇగో ఇది కూడా సిమిలర్ ట్రయాంగిల్, సేమ్ క్వశ్చన్. ఇది కూడా సిమిలర్ ట్రయాంగిల్, ఇది కూడా సిమిలర్ ట్రయాంగిల్. ఓకేనా? అంటే సిమిలర్ ట్రయాంగిల్ నుంచి అన్న కన్స్ట్రక్షన్ వచ్చింది, లేకపోతే టాంజెంట్ సీక్వెన్స్ నుంచి అన్న కన్స్ట్రక్షన్ వచ్చింది. అంటే సిమిలర్ ట్రయాంగిల్, టాంజెంట్ సీక్వెన్స్ క్వశ్చన్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ మీరు 99% చేయగలరు. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు అయిపోయినాయి మనకు? పాలినామియల్కి వెళ్ళి రియల్ నెంబర్స్ ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఏంటి?
స్టాటిస్టిక్స్ నుంచి నేర్చుకుంటే సెకండ్ టైప్ కంప్లీట్. థర్డ్ టైప్ ఏంటి? సిమిలర్ ట్రయాంగిల్ ట్యాంజెంట్ సీక్వెంట్ నుంచి నేర్చుకుంటే థర్డ్ టైప్. 3 టైప్స్ అయిపోయినాయి. 18 మార్క్స్ మనం స్కోర్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇంకా ఇంకో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఇలా చూడండి అమ్మా, ఇదిగో ఇది పాలినామియల్ అడిగింది, మళ్ళీ ఎవ్రీ టైం రియల్ నెంబర్ దగ్గర కూడా క్వశ్చన్ అడిగింది. అంటే మీరు రియల్ నెంబర్స్ పాలినామియల్ చేసుకుంటే 2 క్వశ్చన్లు చేయగలుగుతారు. ఇట్లాంటి క్వశ్చన్ పేపర్ వస్తుంది అలా అర్థమవుతుందా? ఇక్కడ ఆల్రెడీ ఇది నేర్చుకుంటాం, ఇది నేర్చుకుంటాం, 2 చేయగలుగుతాం. అన్నిట్లలో అలా అడగలేడు, బట్ ఇందులో అట్లా అడిగింది. ఓకేనా? ఇందులో లేదు క్వశ్చన్ అలాంటిది. ఇగో ప్రూవ్ దట్ ఎరేషన్ అన్నాడు. అంటే మళ్ళీ ఇది రియల్ నెంబర్ నుంచి కూడా అడిగింది మళ్ళీ. అంటే ఒకసారి 2 క్వశ్చన్ నేర్చుకుంటే మాత్రం ఒకటైతే కంపల్సరీ చేస్తాం. ఒకవేళ మన లక్ ఉంటే 2 క్వశ్చన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? మీరు ఇంకొక క్వశ్చన్ అయితే చదువుకోవాలి. పాలినామియల్స్ అయిపోయింది, రియల్ నెంబర్స్ అయిపోయింది, స్టాటిస్టిక్స్ అయిపోయింది, ట్యాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ అయిపోయింది. 4 క్వశ్చన్స్ నేర్చుకున్నామా? 3. 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే 3 మ్యాక్సిమం 3 వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మెన్సురేషన్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది కాబట్టి క్వశ్చన్ వస్తుంది. ఆ మెన్సురేషన్ క్వశ్చన్ 18th క్వశ్చన్ చూడండి. ఇది 18th క్వశ్చన్, ఇది 18th. ఇక్కడ 18th ఏంది? ఇది ఏంటి? ప్రోగ్రెషన్లోకి వెళ్ళిచ్చిండు. ఇది మెన్సురేషన్. ఇక్కడ మెన్సురేషన్లోకి వెళ్ళాడు. ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. ఓకే, అంటే మెన్సురేషన్ నుంచి కొన్ని క్వశ్చన్లు 18th క్వశ్చన్ వస్తుంది, లేదా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ నుంచి వస్తుంది. ఓకేనా? అవి నేర్చుకోవాలి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ కంపల్సరీ వస్తుందని చెప్పరాదు. ఇంకా 3 క్వశ్చన్లు అయితే కంపల్సరీ మనం నేర్చుకోవాలి. 3 క్వశ్చన్లు కంపల్సరీ అవే వస్తుంది. మిగతాయి మాత్రం మనం ఏ విధంగా ఉన్నాయనేది డిస్కస్ చేసి నేర్చుకుందాం. ఓకేనా? మిగతా ఒక ట్రిగోనోమెట్రీలో అడిగింది. ఇగో ఇది మెన్సురేషన్. ఇక్కడ ఇది కోఆర్డినేట్ జామెట్రీ. ఓకేనా? ఇలా ఒక మెన్సురేషన్ క్వశ్చన్ ఉంది. ఇది కోఆర్డినేట్ జామెట్రీ, ఇది కోఆర్డినేట్ జామెట్రీ, ఇది కోఆర్డినేట్ జామెట్రీ, ఇది కూడా కోఆర్డినేట్ జామెట్రీ. అంటే కోఆర్డినేట్ జామెట్రీ గురించి నేర్చుకున్నాం. కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకుంటే మీ బై లక్లా కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకున్నాం. ఎందుకంటే మెన్సురేషన్ టఫ్ చాప్టర్. అర్థమవుతుందా? అది ఆ క్వశ్చన్ కన్నా కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకుంటే ఈజీగా ఉంది. కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్ నేర్చుకున్నాం. 4 క్వశ్చన్స్ కంప్లీట్ అయితే ఒకటి చాయిస్ ఏం నేర్చుకున్నాం? అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అండ్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ నేర్చుకుంటే మీరు 6 క్వశ్చన్లకు 4 క్వశ్చన్లు కంపల్సరీ చేస్తారు. మనం చేయాల్సింది ఖచ్చితంగా 4 క్వశ్చన్లు. 6 ఇస్తాం. 6 2 చాయిస్కి అయినా 4 మాత్రం కంపల్సరీ మనం చేస్తాం. ఓకేనా? ఇది మన ప్రిపరేషన్ ప్లాన్.